డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం పిఠాపురంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు, చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. పనులకు వెళ్దామంటే పనులు లేని పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రైతులకి కనీసం పంట గిట్టుబాటు ధర లేకపోయినా యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో. అలాగే దివిస్ అరవిందో ఫ్యాక్టరీల వల్ల మత్స్య సంపద కోల్పోయాం, మత్స్యకారులకి దాదాపు ఏడాది పెట్టి చేపలు పడలేని పరిస్థితులు ఉన్నాయి అంటూ ఆవేదన చెందుతున్నారు మత్స్యకారులు. అలాగే రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా ప్రజలు ఇబ్బంది పడకూడదు, మనం పంట వేస్తేనే కానీ మళ్ళీ ప్రజలకి ఆహారం ఉండాలంటే మనం పంట వేయాలని వాళ్ళు అప్పులు చేసుకొని నగలు తాగడెట్టుకొని మళ్ళీ పంట కోసం యూరియా కొనుక్కుందామంటే యూరియా కూడా దొరకలేని పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. అలాగే చేనేత కార్మికులకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వారిని పట్టించుకునే నాదుడు లేడు. అలాగే